ఈ కంప్యూటర్స్కి లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. అందులో కొన్ని థియరిటికల్గా చెప్పబడుతున్నాయి. ఉదాహరణకు వాటి లాజికల్ స్ట్రక్చర్ అనేది కొన్ని రూల్స్తో కలిగి ఉండి అవి నిజమా కాదా అనేది డిటర్మైన్ చేయకుండా కొన్ని ప్రపోజిషన్స్ చేస్తూ ఉంటాయి. అటువంటి ప్రపోజిషన్స్ అన్డిసైడబుల్గా ఉంటాయి. కానీ మన యూనివర్స్లో ఉన్న ఏ ఆల్జబ్రాయిక్ మెథడ్ కూడా అటువంటి ప్రపోజిషన్స్ ఐడెంటిఫై చేయలేవు. కంప్యూటర్ అనేవి హ్యూమన్స్ని ఇమిటేట్ చేయగలవు, కానీ హ్యూమన్ ప్లేస్ని ఎప్పటికీ భర్తీ చేయలేవు. ఎనలాగ్ కంప్యూటర్స్. ఈ ఎనలాగ్ కంప్యూటర్ అనేది ఒక ఫిజికల్ మ్యాగ్నిట్యూడ్లా ఉండి క్వాంటిటేటివ్ ఫంక్షన్ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే అవి కౌంటబుల్ డేటా సచ్ యాజ్ నెంబర్స్, లెటర్స్ వంటి వాటిని రిప్రజెంట్ చేయడానికి మాత్రమే ఎనలాగ్ కంప్యూటర్స్ని ఉపయోగించేవారు. కానీ వరల్డ్ వార్ II జరిగిన తర్వాత వోల్టేజెస్ని ఉపయోగించారు. కానీ 1960వ సంవత్సరం నుండి డిజిటల్ కంప్యూటర్ అనేది భారీగా ఓల్డ్ ఎనలాజీ స్థానాన్ని భర్తీ చేసింది. కానీ ఎనలాగ్ అండ్ డిజిటల్ ఎనలాగ్ సిస్టమ్స్ అనేవి ఇప్పటికీ కూడా ఎయిర్ క్రాఫ్ట్ మరియు స్పేస్ ఫ్లైట్ సిమ్యులేషన్స్కి ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయి. ఎనలాగ్ కంప్యూటర్స్ అనేవి చాలా ఈజీగా డిజైన్ చేయబడుతున్నాయి. అది ఒక్కో ప్రాబ్లంకి ఒక్కో డివైస్ రూపొందించబడుతుంది. ఈ ఎనలాగ్ కంప్యూటర్స్ అనేవి మనం ఇచ్చిన ప్రాబ్లంని రియల్ టైంలో ప్రాబ్లం సాల్వ్ చేస్తాయి. అది ఎలాగంటే మన సిస్టమ్ని మాడిఫై చేసిన వెంటనే అది ఎట్ ఎ టైం కంప్యూట్ చేస్తుంది. కంప్యూట్ చేసి మనకి అవుట్పుట్ చూపిస్తాయి. ఈ ఎనలాగ్ కంప్యూటర్స్ అనేవి అంత ఈజీగా ప్రోగ్రామ్ చేయలేము మరియు వాటి ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అంటే డిజిటల్ కంప్యూటర్స్. ఇవి ఎనలాగ్ కంప్యూటర్స్తో పోలిస్తే ఈ డిజిటల్ కంప్యూటర్స్ అనేవి సీక్వెన్స్గా 1s or 0sతో బైనరీ డిజిట్స్ని ఇన్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేస్తాయి. మన దేశంలో ఈ డిజిటల్ కంప్యూటర్స్ అనేవి మార్కెట్లోకి 1930లో వస్తే అదే యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్ అండ్ జర్మనీలో 1940లో అందుబాటులోకి వచ్చాయి. ఫస్ట్ డిజిటల్ కంప్యూటర్స్ అనేవి స్విచ్చెస్ని యూజ్ చేస్తూ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ ద్వారా ఆపరేట్ చేయబడ్డాయి. వీటి ప్రోగ్రామ్ అంతా పంచ్డ్ పేపర్ టేప్లోనూ కార్డ్స్లోనూ డేటాని స్టోర్ చేసుకుంటాయి మరియు వీటి కెపాసిటీ ఆఫ్ స్టోరేజ్ చాలా తక్కువ. నెక్స్ట్ వచ్చేటంటే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. 1950-60లలో యునిసిస్, ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ కార్పొరేషన్, IBM వంటి కంపెనీలు పెద్ద ఖరీదైన కంప్యూటర్స్ని తయారు చేశారు. వాటికి ఎంతో పవర్ కావాల్సి వచ్చేది. ఈ కంప్యూటర్స్ మేజర్ కార్పొరేషన్స్ మరియు గవర్నమెంట్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ వంటి ఆర్గనైజేషన్స్లో మొదట ఉపయోగించేవారు. 1959వ సంవత్సరంలో IBM 1401 అనే కంప్యూటర్ను $8,000 రెంట్కి ఇచ్చింది IBM. అలాగే 1964లో IBM S/360 అనే కంప్యూటర్ కొని $1 million అమ్ముడుపోయింది. ఈ కంప్యూటర్స్కి మనం మెయిన్ ఫ్రేమ్ అని అంటాము. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి లార్జ్ స్టోరేజ్ క్యాపబిలిటీస్ కలిగి ఉండి పవర్ఫుల్ కంప్యూటేషన్ చేయగలవు. ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్లో కొన్ని కాంప్లెక్స్ సిస్టమ్స్ ఉండి వాటిని ఒంటరిగా స్టాఫ్ ఆఫ్ సిస్టమ్స్ ప్రోగ్రామర్స్ మాత్రమే యూజ్ చేసేవారు. మిగిలిన కొంతమంది బ్యాచ్ జాబ్స్ విచ్ విల్ రన్ ఎట్ వన్ టైం మెయిన్ ఫ్రేమ్లో వర్క్ చేసేవారు.